సార్ నమస్కారం సార్. నమస్తే సార్ రీసెంట్గా గామి సినిమా సక్సెస్ ఫంక్షన్లో విశ్వక్సేన్ గారు మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. మా సినిమాని కూడా నలుగురు పెద్ద మనుషులు వచ్చి చూసి మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా అని అన్నారు. మరి చాలా మంది ఎవరి నలుగురు పెద్ద మనుషులు, ఎవరిని ఉద్దేశించి విశ్వక్సేన్ ఇటువంటి కామెంట్స్ చేశారు అని చెప్పేసి మాత్రం చర్చించుకుంటున్నారు. మరి మీ ఒపీనియన్లో ఆయన కామెంట్స్ పైన మీరేం చెప్తారు సార్? నేను చెప్పేది ఏముంది, ఆల్రెడీ ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది కదా. ప్రేమలు సినిమా ప్రమోషన్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు అని. ఈ మధ్య చాలా సినిమాలకు సంబంధించి ప్రమోషన్లో కొంతమంది, ఇప్పుడు రానా లాంటి వాళ్ళు, అలాగే శేఖర్ కమ్ముల లాంటి వాళ్ళు, ఇలా కొంతమంది కొన్ని సినిమాలను ప్రమోట్ చేసే దానిలో ముందుకు వస్తున్నారు. ఇది మంచి కల్చరే, కాకపోతే అన్ని సినిమాల విషయంలో అలాగే ఒక సినిమా డైరెక్టర్ని ఇంకొక పెద్ద సినిమా డైరెక్టర్ ఇంటర్వ్యూలు చేయటం, ఒక హీరో ఇంకొక డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయటము, ఇలాంటివి కూడా చూసాం మనం. యానిమల్ టైంలో నాని ఆ డైరెక్టర్ రెడ్డి గారిని, సందీప్ రెడ్డిని ఇంటర్వ్యూ చేయటం చూసాం. ఇది మంచి సాంప్రదాయమే, కాకపోతే అన్ని సినిమాలకు సంబంధించి ఇది జరగటం లేదు అన్న టోన్లో ఆయన మాట్లాడాడు. ఓకే, అంటే చాలా ఇంటర్వ్యూలు ఇవి పెయిడ్ ఇంటర్వ్యూస్ అంటున్నారు, అంటే కాల్ షీట్ల లెక్కను తీసుకుని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నారు అనే ఒక వార్త కూడా ఆల్రెడీ బయటకు వచ్చింది. అయితే ఆ ఇంటర్వ్యూ చేయటానికి ముందుకు రావటానికి, లేదు ఈ సినిమాని ప్రమోట్ చేయటానికి ముందుకు రావటానికి కూడా వాళ్ళ అనుమతి కావాల్సి ఉంటుంది. అంటే వాళ్ళంతటా వాళ్ళు దీనివలన మనకి ఇబ్బంది ఉందా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకునే మాట్లాడతారు ఎవరైనా. ఇలా వీళ్ళు కూడా అప్రోచ్ అయ్యారా, అప్రోచ్ అయ్యి భంగపడ్డట్టుగా అనిపిస్తోంది ఆయన మాటల్లో. అంటే మేము ఆల్రెడీ అప్రోచ్ అయ్యాం, కానీ తర్వాత చూద్దామన్న పద్ధతిలో వ్యవహరించారు. ఇప్పుడు సినిమా సక్సెస్ అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా కాన్ఫిడెన్స్ ఉంటే వచ్చి ప్రమోట్ చేయండి అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. ఈ మాట్లాడటంలోనే ఇవి పెయిడ్ ఇంటర్వ్యూస్ అనేది కూడా అంత భాగంగా ఉంది, సెన్స్ ఉంది, ఇన్నర్ సెన్స్. నిజంగా ఈ కల్చర్ ఉందా అనేది చూడాలి. ఈయన టార్గెట్ చేసింది ఎవరిని అనే దానికి వస్తే, ప్రేమలు సినిమాకి సంబంధించి ఆ సినిమాని చాలామంది భుజాన వేసుకున్నారు. రాజమౌళి గారు ఆ సినిమాకి సంబంధించి ట్విట్టర్ వేదికగా స్పందించినది, అది రకరకాల ఏరియాల్లో రకరకాల పద్ధతుల్లో షేర్ అయింది. ఆ సినిమాకు ఓపెనింగ్స్ రావటానికి కొంత దోహదపడింది అది, ఈ ప్రచారం. దాని గురించి పాజిటివ్ టాక్ నలుగురు ఐదుగురు మాట్లాడారు, దాన్ని ఎత్తారు, ఒక రకంగా భుజానికి ఎత్తుకున్నారు సినిమాని. అవును, అలా ఎత్తుకోవటం అనేది మా సినిమా విషయంలో జరగలేదే. పైగా అది డబ్బింగ్ సినిమా, ఇది తెలుగు సినిమా. ఇది తెలుగు సినిమా అని నొక్కి వక్కాణించడం వెనకాల ఒక డబ్బింగ్ సినిమాని మోసారు అనే సెన్స్. ఆ డబ్బింగ్ సినిమా డెఫినెట్గా దీంతో పాటు రిలీజ్ అయింది ప్రేమలై. కాబట్టి ఆయన ప్రేమలని మోసినటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యానం చేశాడు అనేది స్పష్టంగా ఉంది. ఓకే, అర్థమవుతుంది ఆయన మాటలను బట్టి. ఒకటి, ప్రేమలని మోసారు, డబ్బింగ్ సినిమాని మమ్మల్ని పట్టించుకోలేదు అనేది ఒక ఆరోపణ. ఓకే, రెండో ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్లో ఈ ప్రమోషన్ యాక్టివిటీలో చాలామంది బయట హీరోలు పాల్గొంటున్నారు, ఇవన్నీ కూడా పెయిడ్ ప్రోగ్రామ్సే అనేది కూడా ఈయన తన ప్రకటనలో ప్రపంచానికి తెలియజేశాడు. ఇది ఆల్రెడీ చాలామందికి తెలుసు. ఈయన కొత్తగా, ఆయన ఓపెన్గా కూడా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎందుకైనా మంచిదని కొంత ముసుగేసి మాట్లాడాడు. నిజానికి జనరల్గా విశ్వక్సేన్ తాలూకా సినిమాలకి ప్రమోషన్ బాధ్యత కొంత జూనియర్ ఎన్టీఆర్ భుజాన వేసుకుంటూ ఉంటాడు, కానీ ఈ సినిమాకి సంబంధించి అతను కూడా కనిపించలే. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ ఎక్కడా లేడు అతను. అలాగే ఏదో పద్ధతిలో తను ఎక్కడో చోట ఆ సినిమా గురించి పాజిటివ్ నోట్ ఒకటి పెడతాడు, అది కూడా కనిపించలే. అంటే కారణం, ఈ సినిమా చాలా కాలం క్రితం మొదలవటం, దీని తాలూకా రకరకాల పనులు అలా జరుగుతూ రావటం,
రివ్యూస్ కూడా అంత బ్రైట్గా లేవు. అంటే దీనికి సంబంధించి గామి సినిమాకి సంబంధించి స్క్రీన్ ప్లే మ్యాజిక్ మీద నడిచేది, అది ఒళ్ళు గగురు పొడిచేదిగా ఉండాలి. ఆ చివరిలో అతను రివీల్ చేసే విషయం. మీరు చూస్తున్న 3 కథలు ప్యారలల్గా నడుస్తున్నట్టుగా చూపిస్తున్నటువంటి 3 కథలు ఒకే కథలో అంతర్భాగాలు అనే విషయాన్ని ఒళ్ళు గగురు పొడిచినట్టు చెప్పాలి, కేర్ ఆఫ్ కంచరపాలెంలో లాగా. అవును. అది మిస్ అయింది. ఆ మ్యాజిక్ మిస్ అయ్యి సెకండ్ హాఫ్లో ఈ విషయం రివీల్ అయిన తర్వాత కూడా కథ నడుస్తుంది. అది కొంత డల్ అయింది, డల్ షేడ్లోకి వెళ్ళిపోయింది. దీంతో ఆడియన్స్ పూర్తి స్థాయిలో ఆ సినిమాతో ఇన్వాల్వ్ కాలేకపోయారు. అది కారణం. అంటే డైరెక్టర్ దగ్గర జరిగినటువంటి ఇబ్బంది, స్క్రీన్ ప్లే డిజైనింగ్లో జరిగినటువంటి ఇబ్బంది, ఇవన్నీ కారణమే. రెండోది, అది ఆ సినిమా న్యాచురల్గా ఆర్గానిక్గానే జనాలను పట్టుకుని ఉంటే ఆడేసేది. ఒకటి సక్సెస్ అయిపోయిన తర్వాత ఇంకా మొయ్యాల్సిన అవసరం ఏముంది? సినిమా హిట్ అయిపోయిందని మీరే చెప్తున్నారు కదా, ఇంకా ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకు? అయిపోయిన పెళ్ళికి బాజాల్లాగా. సినిమా హిట్ అయిపోయింది, మీ దమ్ము మీద మీ సినిమా హిట్ అయింది, దాన్ని మీరు గొప్పతనంగా చెప్పేసుకోండి. ఇప్పటికైనా మోస్తారా అనేటువంటి పిలుపెందుకు ఇవ్వడం అనవసరంగా? అంటే ఎక్కడో అతను హర్ట్ అయ్యాడు, ఎక్కడో గాయపడ్డాడు. ఆ గాయపడ్డ నొప్పిని ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేశాడు. అలాగే చూడాలి ఆ విషయాన్ని. ఓకే సార్. కానీ ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? ఇంటర్నల్ వ్యవహారాలు ఇలా మాట్లాడటం అనేది ప్రపంచానికి చెప్పాలనే తాపత్రయం మంచిదే. అలా చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పాలి.